మైబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పసుపులటి చంద్రశేఖర ప్రసాద్ పోలీస్ వారి గౌరవం God, country kadave God, Visarjan. మనందరం కూడా ఏం చేస్తామంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు కూడా నాకు ఈ దేశం నాకేమిచ్చింది అనేది ఫస్ట్ ప్రశ్నిస్తుంటారు. దాంట్లో అనుమానం ఏం లేదు. రాజ్యాంగంలో మనకు అన్ని హక్కులు కల్పించే ప్రాథమిక హక్కులు ఉన్నాయి, రకరకాల హక్కులు ఉన్నాయి. ప్రతి వాళ్ళకు కూడా బాధ్యతలు ఉన్నాయి. దాంతోపాటు బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే మనం హక్కుల గురించి పోరాడడం అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. దానిలో భాగంగా మనందరికీ ఒక కల్పించినటువంటి అదృష్టం ఏమిటంటే, అంటే భగవంతుడు కల్పించాడు ఎవరు కల్పించాడు విషయం పక్కకు పెడితే, మనం ఈ లీగల్ ఫ్రాటర్నిటీలో మనం ఉన్నాం. మిగతా డిపార్ట్మెంట్లు కానీ మిగతా ప్రజానికానికి, ఈ సంఘానికి, ఈ సొసైటీలో చేయడానికి మనకు కల్పించినటువంటి అదృష్టాన్ని లీగల్గా అడ్వకేట్స్ కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే స్టాఫ్ కానీ, ఈ సొసైటీకి న్యాయ వ్యవస్థ ద్వారా సమాజానికి రాజ్యాంగాలు కల్పించిన హక్కులని వీటన్నిటిని కూడా నిర్వర్తించడానికి, ప్రజలకు అందేటట్టుగా చేయడానికి మనకు అదృష్టం కలిగినందుకు నిజంగా మనం చాలా గర్వపడాల్సిన అవసరం. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రతి వాళ్ళు కూడా నా విధులు ఏమిటి, నా బాధ్యత ఏమిటి, నేనేం చేయాలి అనేది ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకొని మనగలిగితే అప్పుడు నాకు కావాల్సిన హక్కులు ఏమిటనేది సాధించవచ్చు. అందుకోసమని ప్రతి వాళ్ళు సహృదయంతో, స్వార్థం ఎవరికైనా ఉంటుంది కాదంటే అది ఏమది, ఎక్కడ చూసినా స్వార్థం ఉంటుంది. ఈవెన్ భగవంతుల్లో కూడా స్వార్థాలే ఉంటాయి. అన్నీ కూడా ఏది ఉన్నప్పటికీ కూడా మన స్వార్థం మనం చూసినా కూడా సమాజానికి కూడా సేవ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉందనేది గుర్తుపెట్టుకొని ఉండాలని చెప్పేసి ఈ శుభ సందర్భంలో మీరందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి వారందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.